ఒకటి అర్థం కాదు. ఒక స్టేటస్‌లో ఫోటో పెట్టినా, లేదా ఇంకేదైనా చూసినా, అమ్మో! వీళ్ళు బాగుపడిపోతున్నారు. అమ్మ నాయన వీళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో కుళ్ళు దరిద్రమైన అలవాటు ఏంటండి నాకు అర్థం కాదు. బయటికి చెప్పరు మళ్ళీ. అమ్మ నాయన లోపల లోపల దుఃఖం. నేను అమ్మ నాయనో! వీళ్ళు తెగ తిరిగేస్తున్నారు. వీళ్ళేమో అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. మనం ఎందుకు అలా లేము? ఎందుకండి అంత దరిద్రం? మన జీవితం ఎలా ఉందో పక్కన పెడితే, పక్క వాళ్ళ జీవితం మీద మనకెందుకండి అంత ఇది? ఇప్పుడు నేనే ఉన్నాను. ఎవరైనా స్టేటస్ పెట్టారు. అమ్మ నాయనో! అమ్మో! ఎంత బాగున్నారని అనుకోవడానికి లేదు. వాళ్ళు లోపల ఎందుకు కొట్టుకుంటున్నారో ఎవరికి తెలుసు? ఎందుకంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. కోపం, ప్రేమ, అభిమానం, ఆప్యాయత, కసి ఏవి అసలు కక్షలు, కావేశాలు ఏవీ శాశ్వతం కాదు. ఇవాళున్న గొడవ రేపటికి ఉండకపోవచ్చు. ఇవాళున్న ప్రేమ రేపటికి ఉండకపోవచ్చు. ఇవాళున్న కసి, ఇవాళున్న కక్ష ఏవి రేపటికి ఉండకపోవచ్చు. ఆ మాత్రం దానికి ఎందుకండి యువతల వాళ్ళ మీద పడి సావడం? నాకు అర్థం కాదు అసలు. ఈ వీడియో ఎవరు ఎలా అర్థం చేసుకుంటారో చేసుకోండి. నాకు అనిపించింది నేను చెప్తున్నాను. చూసుకోండి, మీ జీవితాల గురించి చూసుకోండి. పక్క వాళ్ళ జీవితం గురించి మీకు ఎందుకు? మీ జీవితం కూడా మీకు నచ్చినట్టుగా లేదా అవతల పర్సన్కి నచ్చినట్టుగా మారితే బాగుంటుందేమో చూసుకోండి. అంటే ఇది ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు చెప్తున్నాను అనమాట. అనవసరంగా మీ వల్ల, మీరు పెట్టే నరదృష్టిల వల్ల అవతల వాళ్ళు కొట్టుకొని వస్తున్నారండి. నరదృష్టికి అంత పవర్ ఉందన్నమాట. మన వల్ల ఇంకొకరు ఏడవడం కరెక్టా? ఒక్కసారి ఆలోచించండి.